ఎగ్జాక్ట్ కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ భైరవనాథ్ మందిర్ ఎంట్రీ ఉంటుంది. ట్రెక్కింగ్ ఒక 1 to 2 kilometers ఉంటుంది. కంప్లీట్లీ హై రిడ్జ్. ఈ వేలో వెళ్ళాలి. వర్షం అయితే చాలా ఉంది. ఇవాళ 15th August 2025. ఘోరంగా ఉంది వర్షం అయితే. ఈ రూట్లో వెళ్ళాలి. నెక్స్ట్ ముందు వెళ్ళినాక రైట్ కొట్టాలి ఇక్కడ నుంచి. అటు నుంచి వచ్చినాక ఇదే భైరవనాథ్ ఎంట్రీ. సో ఈ బ్రిడ్జ్ నుంచి మధ్యలో స్టెప్స్ రూట్ ఉంది. ఘాట్ ఏం కాదు. ఇక్కడ భైరవనాథ్ టెంపుల్ అరౌండ్ 1 kilometer 1.5 అని నేను అనుకుంటున్నా. అది సో మొత్తానికి అయితే మనము భైరవనాథ్ టెంపుల్ వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. ఇటు సైడ్ నుంచి రావాలి. గుడి పక్కకించే దారి ఉంటుంది. ఇట్లా రావాలి. ఏదో బ్రిడ్జ్ ఉంది, మెటల్ బ్రిడ్జ్. ఇదంతా ల్యాండ్ స్లైడ్ జరిగి అక్కడ ఆగిపోయినాయి చూడండి. క్లౌడ్ బస్ట్ అయినప్పుడు, ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు. ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నా దీనికి సైడ్ కవర్ ఎట్లనైనా సెట్ చేయాలన్నా ఈరోజు. ఇక్కడ నుంచి మనం ఎక్కుతుండాలి. 1 kilometer గుడి గంట కొడుతున్నాం. ఎక్కి కిలోమీటర్ అట్లా అట్లుండే పైనకించి ఉండే దారి. అట్లా పైనకించి ఉండే దారి అప్పుడా? ఇప్పుడు సింపుల్ ఉంది. 1 kilometer చేసి పడేసి రూమ్ కూడా కనిపిస్తారు ఇక్కడికి. అక్కడ మేము తీసుకున్న కాటేజెస్ ఏడుంది, అట్టుంది. దీని అవతల ఉంది హోటల్. అది తీసేసి ఫుల్ వర్షము, హెవీ రెయిన్ఫాల్. వ్యూ పాయింట్ ఆఫ్ టెంపుల్. దీని స్టోరీ వచ్చేసి ఇక్కడ క్షేత్రపాలకుడు తను భైరవనాథ్ అనేటైన ఇక్కడ క్షేత్రపాలకుడు కేదార్నాథ్కి. సో మనం ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ఎట్లనైనా క్షేత్రపాలకుని గుడికి దర్శనం చేసుకొని వెళ్ళాలి. లేకపోతే అది మన యాత్ర అనేది సంపూర్ణం కాదు. ఓన్లీ ఇది తీస్తున్నా సరౌండింగ్. 40 నిమిషాలు ఉంది. కరెక్ట్ 40 నిమిషాలు ఉంది ఫుటేజ్. సో ఇక్కడ నుంచి టాప్ వేవ్ ఆఫ్ కేదార్నాథ్. అక్కడ సర్కిల్లో ఉన్నదేమో ఆదిశంకరాచార్యులది టెంపుల్ ఉంటుంది కింద. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి. ఈ కింద
ఆ కింది టెంపుల్లో మనం ఓం నమ శివాయ అని అన్నప్పుడే బుడగలు వస్తాయి పైనకి. సో ఓం శంకరు నామం పలికినప్పుడల్లా అందులో బుడగలు వస్తాయి. అండ్ అక్కడ కేదార్నాథ్ ఉంది, ఎగ్జాక్ట్ అక్కడ ఉంది మిడిల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం తీసుకున్న రూమ్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ హెలిప్యాడ్ మొత్తం కేదార్నాథ్ వ్యూ, టాప్ వ్యూలో ఎట్లుంటుంది కేదార్నాథ్. అండ్ అక్కడ ముంగట ఉన్నదేమో మన ఎవరైనా విఐపీస్ వస్తే అక్కడ దిక్కు మనకి ఏమంటారు మన హెలికాప్టర్స్ని అక్కడ ల్యాండ్ చేస్తారు. లైక్ మోడీ ఎవరైనా రండి విఐపీస్, సో వాళ్ళ కోసం అది అక్కడ ఉంటుంది, వాళ్ళ హెలిప్యాడ్ ల్యాండింగ్. సో మనమైతే భైరవనాథ్ రీచ్ అయిపోయినాం. ఇది జస్ట్ 1 కిలోమీటర్. అదిగో చూడండి అక్కడ భైరవనాథ్ టెంపుల్ ఉంది. ఇదంతా ఫెన్సింగ్. వచ్చేస్తాం భైరవనాథ్ టెంపుల్. ఏంటో ఫ్లవర్స్ దొరికినాయి. మొత్తం బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ చూసుకోవచ్చు. జాగ్రత్త ఉండమని బోర్డు ఇది. సో ఇదైతే భైరవనాథ్ టెంపుల్. వాటర్ పడ్డాయి లెన్స్ పైన వాటర్. ఇదైతే టెంపుల్ ఎంట్రీ. అండ్ సో హియర్ శ్రీ భైరవనాథ్ టెంపుల్ ఫైనలీ. కాలభైరవుడు ఉంటాడు ఇక్కడ. ఇది మొత్తం భైరవనాథ్ టెంపుల్. అండ్ ఇక్కడ నూనెతోని దీపం పెడతారు, నూనె పోస్తారు దేవునికి. అక్కడ ఉన్న శిల పైన నూనె పోస్తారు భైరవనాథ్కి. సో ఇది దీపము. మనం తెచ్చిన నూనె ఇందులో పోయచ్చు. మహాదేవ్. సో మన భైరవనాథ్ అయితే అయిపోయింది, దర్శనం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మనది. సో
1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది. మీకు ఒకవేళ టైం ఉంటే 7 o'clockకి మనకు ఆర్టీ స్టార్ట్ అవుతుంది కేదార్నాథ్లో. సో మీరు ముందు టైం మీ దగ్గర ఉంది సేవ్ చేసుకొని ఉంటే 1 కిలోమీటరే కాబట్టి వితిన్ ఒక 30 minutesలో అయిపోతుంది ట్రెక్. సో మీరు రావచ్చు. సో మీరు టెంపుల్ వ్యూ చూడొచ్చు. ఒకసారి చూడండి మీరు టెంపుల్ వ్యూ ఎంత బాగుందో. మొత్తం టాప్ వ్యూ ఇది, కేదార్నాథ్ టాప్ వ్యూ. ఇక్కడ నుంచి మన కేదార్నాథ్ మొత్తం టాప్ వ్యూ కనిపిస్తుంది. అండ్ మీరు అక్కడ చూసుకుంటే కేదార్నాథ్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ఆ స్పాట్లో కేదార్నాథ్ ఉంటుంది మనకి. అండ్ టెంపుల్ రూట్ వచ్చేసి ఇలా వస్తుంది. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మీరు ఇలా రావాలి భైరవనాథ్ టెంపుల్కి. ఎగ్జాక్ట్ క్వైట్ ఆ గుడి ఆపోజిటే ఒక లైన్ ఉంటుంది, ఆ బేలకించి ఇట్లా రావాలి. అండ్ అక్కడ మీకు బోట్స్ కూడా ఉంటాయి, నో ఇష్యూ. బోట్స్ కూడా ఉంటాయి, మీరు బోట్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉంటుంది బోట్స్. భైరవనాథ్ మందిర్ రూట్లో నాకు ఈ ఫ్రూట్స్ కనిపించినాయి. ఏం ఫ్రూటో తెలియదు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరికన్నా తెలిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. మస్తు టచ్ పని చేయదు, నా చేతులు పచ్చిగా ఉన్నాయి. కొట్ భైరవనాథ్ టెంపుల్. చూడు పొగలు చూపిరా 1x. చేతు టచ్ పని చేస్తలేదు భయ్యా. అమ్మా హర మహాదేవ్ శంభో శంకర. I will continue. This is helipad. పాటా, సెర్సి, గుప్తకాశీ. అక్కడ నుంచి చాపర్స్ అన్నీ ఇక్కడనే ల్యాండ్ అవుతాయి. ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్. కేదార్నాథ్ టెంపుల్ చాపర్. అండ్ ఇది మేమున్న రూమ్ స్టే. అఖండ దీపం ఎట్ భైరవనాథ్. సో మన భైరవనాథ్ అయితే అయిపోయింది, దర్శనం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్ పైన ఉంటుంది. అండ్ టెంపుల్ దగ్గర నుంచి కేదార్నాథ్. కేదార్నాథ్ టెంపుల్. ఇది వచ్చేసి చాపర్ హెలిప్యాడ్. గుప్తకాశీ, సెర్సి, పాటా నుంచి మనం ఒకవేళ చాపర్ బుక్ చేసుకుంటే అవి ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్నీ సింగిల్ ఫ్రేమ్లో కవర్ అయిపోయినాయి. అండ్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇక్కడనే కేదార్నాథ్. ఎగ్జాక్ట్ ఆ కేదార్నాథ్ బోర్డు పక్కనే మా రూమ్ అనమాట. అది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. త్రూ అల్ట్రా S24. 6 నుంచి 1 తీసుకొస్తా. నేను రావద్దు. ఆగన్నా, ఫస్ట్ ఇది తిప్పుతున్నా, ఆగు. రావాలంటే గూగుల్లో మస్తు వస్తాయిరా. ఇంత హిల్ మధ్యలో గొర్రెలు మేస్తున్నాయి.
గ్లేసియర్, మౌంటైన్ గ్లేసియర్. దీంట్లో శివలింగం కనిపిస్తుంది చూడండి, కరెక్ట్ షేపు.